ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి వేయించి, అందరు కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపు, కళ్ళు మూసుకొని ఆకాశం వైపు కన్నులు ఎత్తి, చేతులు ఎత్తి చూద్దామా? యేసయ్యా, నోరు తెచ్చి గట్టి చెప్పండి. యేసయ్యా, నీకు వందనాలయ్యా. నీ చేతిలో ఒక రొట్టెనయ్యా విరిచి ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి దేవుడు రొట్టెను తీసుకుని దానిని ఆశీర్వదించి వేయించాడు. హల్లెలూయా. ఏం తీసుకున్నారు? ఏం తీసుకున్నారు? ఏం వేయించారు? ఏం తీసుకున్నారు? ఏం వేయించారు? రొట్టెను తీసుకొని దానిని ఆశీర్వదించి వేయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. రొట్టె దేవుని శరీరం. దేవుని శరీరము అంటే దేవుని సంఘం. హల్లెలూయా. దేవుని సంఘము అంటే మనమే. హల్లెలూయా, హల్లెలూయా. రొట్టె అంటే దేవుని శరీరం, దేవుని శరీరం అంటే దేవుని సంఘం, దేవుని సంఘం అంటే మనం. అంటే దేవుని చేతిలో ఉండే ఆ రొట్టె అది మనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు రొట్టెను చేత పట్టి ఏం చేస్తున్నారు? ముందు ఏం చేశారు? తెలుగులో ఉంది దాన్ని ఆశీర్వదించి, కన్నడದಲ್ಲಿ ಇದೆ స్తోత్ర ಮಾಡಿ. హల్లెలూయా, హల్లెలూయా. ముందు దాన్ని ఆశీర్వదించి తర్వాత దాన్ని వీరుస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన పాఠం, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే విరవబడుట ఆశీర్వాదం. హల్లెలూయಾ. ಮುರಿಯಲ್ಪಡುವುದು ಅದು ಆಶೀರ್ವಾದ. ಹಲ್ಲೆಲೂಯಾ. ತುಂಬಾ ಕಡಿಮೆ ಜನಕ್ಕೆ ಗೊತ್ತಿರೋ ಸತ್ಯ ಏನು ಅಂದ್ರೆ ಮುರಿಯಲ್ಪಡುವುದು ఆశీర్వాదం. హల్లెలూయా. విరవబడుట అది ఆశీర్వాదం. చూడండి, దేవునికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆకాశంలో మోడలు ఉంటాయి, మోడలు పాస్ అయిపోతున్నాయి. మోడలలో నీళ్లు ఉంటాయి, వర్షం కురిపించేది మోడలు, దాంట్లో నీళ్లు ఉంటాయి. ఒక మోడం ఎప్పుడు అది నీళ్లు కురిపిస్తుంది అంటే ఆ మోడం ವಿರವಬಡಿನప్పుడు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆ ಮೋಡ ಮುರಿಯಲ್ಪಟ್ಟಾಗಲೇ ಅದಕ್ಕೇನಾದ್ರೂ ತಾಕ್ದಾಗ, ಅದಕ್ಕೇನಾದ್ರೂ ಆದಾಗ ಬಲೂನ್ ಯಾವ ರೀತಿ ಅದಕ್ಕೊಂದು ಚೂರು ಏನೋ ಒಂದು ಹುಲ್ಲು ಅದಕ್ಕೆ ನೀಟಾಗಿ ತಾಕಿದ್ರು ಹೆಂಗ್ ಒಡೆದೋಗುತ್ತೋ ಆ ರೀತಿ ಅದಕ್ಕೇನಾದ್ರೂ ತಾಕ್ದಾಗ ಅದು ಹೊಡೆಯುತ್ತೆ, ಅದರೊಳಗಿರೋ ನೀರೆಲ್ಲ ಸುರಿಯಲ್ಪಡುತ್ತೆ. ಸೊ ಆಶೀರ್ವಾದ ಯಾರಿಗೆ ಅಂದ್ರೆ ಭೂಮಿಗೆ ಆಶೀರ್ವಾದ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಮೋಡ ನೀರು ಸುರಿಸಿದಾಗ, ಮಳೆ ಸುರಿಸಿದಾಗ ಭೂಮಿಗೆ ಆಶೀರ್ವಾದ. ಆ ಮೋಡ ಹಾಗೆ 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 ಮುಂದಕ್ಕೆ ಸಾಗಿ ಸಾಗಿ ಊರು ದಾಟಿ, ಕೇರಿ ದಾಟಿ, ಸಾಗರನ ದಾಟಿ, ದೇಶ ದಾಟಿ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ ಯಾರಿಗೆ ಏನು ಪ್ರಯೋಜನ? ಯಾರಿಗಾದ್ರೂ ಏನಾದ್ರೂ ಪ್ರಯೋಜನ ಇದೆಯಾ? ಯಾರಿಗಿಲ್ಲ. ಮುರಿಯಲ್ಪಟ್ರೇನೆ ಆಶೀರ್ವಾದ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, బైబిల్లో దేవుడు కొందరిని విరిచి ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో దేవుడు కొందరిని విరిచి ఆశీర్వదించాడు, ఇంకా కొందరిని ఆశీర్వదించి తర్వాత విరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో దేవుడు కొందరిని విరిచాడు, ಆ ನಂತರ ಅವರನ್ನ ಆಶೀರ್ವದಿಸಿದ್ರು. ಬೈಬಲಲ್ಲಿ ಇನ್ನೂ ಕೆಲವರನ್ನ ದೇವರು ಮೊದಲು ಆಶೀರ್ವದಿಸಿದ್ರು, ಆಮೇಲೆ ಮುರಿದ್ರು. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ಕೆಲವರನ್ನ ಮುರಿತಾರೆ, ಆಮೇಲೆ ಆಶೀರ್ವದಿಸ್ತಾರೆ. ಇನ್ನೂ ಕೆಲವರನ್ನ ಮೊದಲು ಆಶೀರ್ವದಿಸ್ತಾರೆ, ಆಮೇಲೆ ಮುರಿತಾರೆ. ಉದಾಹರಣೆ, ನಾನೊಂದು ಉದಾಹರಣೆಗಳನ್ನು ಹೇಳ್ತೇನೆ ನೋಡ್ರಿ. అబ్రహాం తెలియని ఎవరు లేదు. మీకు తెలుసా? అబ్రహాం ఎన్నాళ్ళు విరవబడ్డాడు తెలుసా? 25 సంవత్సరాలు. ఒకటి కాదు, రెండు కాదు. హల్లెలూయా. 25 ವರ್ಷ ಅಬ್ರಹಾಮು ಮುರಿಯಲ್ಪಟ್ಟ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ. ದೇವರು
ನಿನಗೊಂದು ವಾಗ್ದಾನ ಪುತ್ರರನ್ನ ಕೊಡ್ತೇನೆ, ಹಾಗರಳ ಮುಖಾಂತರ ಹುಟ್ಟುಮಲ್ಲ ಇಸ್ಮಾಯಿಲ್, ಅವನಲ್ಲ ನಿನ್ನ ಸಂತಾನ, ಅವನಲ್ಲ ನಿನ್ನ ನಿಜವಾದ ಮಗ, ನಿನ್ನ ನಿಜವಾದ ಮಗ ನಾನು ನಿನಗೆ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ದೇವರು ಅಬ್ರಹಾಮನ ಜೊತೆ ಹೇಳಿದಾಗ ಅಬ್ರಹಾಮನಿಗೆ ವಯಸ್ಸೆಷ್ಟು ಗೊತ್ತಾ? 75 ವರ್ಷ. 75 ವರ್ಷ. ಮಗು ಹುಟ್ಟಿದ್ದೆ ಯಾವಾಗ? ಇಸಾಕನ ಹುಟ್ಟಿದ್ದೆ ಯಾವಾಗ? ಅಬ್ರಹಾಮನಿಗೆ 100 ವರ್ಷ. ಎಷ್ಟು ವರ್ಷ ಕಾಲ? ಎಷ್ಟು ವರ್ಷ ಕಾದಿರುತ್ತೆ? 25 ವರ್ಷ దేవుడు అబ్రహామును విడిచాడు. ఎన్నెన్ని మాటలు వచ్చినాయో, సారాకి ఎన్నెన్ని మాటలు అనిపించుకున్నదో, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. భార్యను తీసుకుని ఎత్తుకొని పోయి రెండు పక్కల, ఒక పక్క గెరార్లో, ఒక పక్క ఐగుప్తు దేశంలో, రెండు చోట్ల రాజులు ఎత్తుకొని పోయి భార్యను తీసుకుపోయి పెట్టుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అతనికి వచ్చిన కష్టాలు. 25 సంవత్సరాలు అతను విరవబడ్డాడు. దాని తర్వాత ఆశీర్వాదానికే నిధిగా అతను మార్పడ్డాడు. హల్లెలూయా, ఆమేన్. చెప్పండి కొట్టి. 25 సంవత్సరాలు విరవబడిన తర్వాత దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఎలా అంటే ఆశీర్వాద నిధిగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. యోసేపును దేవుడు విడిచాడు. ఎన్నేళ్ళు తెలుసా? 13 ఏళ్ళు. 17వ సంవత్సరం, 17 వయసులో ఎంత ఉండొచ్చు? 17 వయసు, 17 ವರ್ಷ ವಯಸ್ಸು ಅಂದ್ರೆ ಎಷ್ಟಿರ್ಬೋದು? ಎಷ್ಟಿರ್ಬೋದು? 17 ವರ್ಷ. ಸಂದೀಪ್ ಎಷ್ಟು ನಿಂಗೆ ವಯಸ್ಸು? 19. ನೋಡ್ರಿ, ಅವನಿಗೆ ಇನ್ನೂ 2 ವರ್ಷ ಜಾಸ್ತಿ. ಇವನಿಗಿಂತಲೂ 2 ವರ್ಷ ಚಿಕ್ಕವನು ಯೋಸೇಫು. ಆ ಸಮಯದಲ್ಲಿ ಆತನು ಮುರಿಯಲ್ಪಡ್ಲಿಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದ್ದು. ಅವ್ರ ಅಣ್ಣಂದಿರು ಕಾಟ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಬಾವಿಯಲ್ಲಿ ಹಾಕಿದ್ದು 17ನೇ ವರ್ಷಕ್ಕೆ, ಬಾವಿಯಿಂದ ತೆಗೆದು ಮಾರಿದ್ದು 17ನೇ ವರ್ಷಕ್ಕೆ, ಗುಲಾಮ್ನಾಗಿ ಬದುಕಿದ್ದು 17ನೇ ವರ್ಷಕ್ಕೆ, ಆತನು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಆಗಿದ್ದು 30ನೇ ವರ್ಷಕ್ಕೆ. ಎಷ್ಟು ವರ್ಷ ಕಷ್ಟಪಟ್ಟ ಅಲ್ಲಿಗೆ? 13 ವರ್ಷ. 30ನೇ ವರ್ಷಕ್ಕೆ ಆತನ ಐಗುಪ್ತ ದೇಶಕ್ಕೆ ಪ್ರಧಾನಮಂತ್ರಿಯಾಗಿದ್ದು. ಯೋಸೇಫನು ಮುರಿಯಲ್ಪಟ್ಟದ್ದು 13 ವರ್ಷ. 13 ವರ್ಷ ಮುರಿಯಲ್ಪಟ್ಟ ನಂತರ ಬಹುಶಃ ಯೋಸೇಫನೇ ಯೋಚನೆ ಮಾಡಿರಲಿಲ್ಲ, ನಾನು ಐಗುಪ್ತ ದೇಶದ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಆಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ದೇವರಷ್ಟು ಉನ್ನತವಾಗಿ ಆತನನ್ನು ನಡೆಸಿದರು. ಹಲ್ಲೆಲೂಯಾ, ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಕಲುಗುನುಗಾಕ. ಮುರಿಯಲ್ಪಟ್ಟು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟರು. ದಾವೀದ 40 ವರ್ಷ, ಅಬ್ರಹಾಂ 25 ವರ್ಷ, యోసేపు 13 ವರ್ಷ. ఆంధ్ర దావీద 40 ವರ್ಷ, 40 సంవత్సరాలు విరువబడిన స్థితిలో దావీదు ఉన్నాడు. ఎక్కడో అడవిలో గొర్రెలు మేపుకుంటున్నవాన్ని రాజును చేస్తామని పిలుచుకొచ్చినారు. కానీ ఆ తర్వాత ఎప్పుడు గొల్యాతును చంపాడో అక్కడి నుంచి స్టార్ట్ అయింది అతనికి కష్టాలు. స్వతహా రాజు సౌలే దావీదును చంపాలని ప్రయత్నించాడు. అక్కడి నుంచి మొదలుకొని తరిమి పారిపోతున్నాడు. ప్రాణభయంతో పారిపోతున్నాడు. ఒక చోట కాదు, ఒక ఊరు కాదు, ఎక్కడెక్కడో 40 సంవత్సరాలు దావీదును దేవుడు విరిస్తే 40 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి అసలు సిసలైన రాజుగా దావీదు మారబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళందరూ ఎవరు? అబ్రహాం ఎవరు? యోసేపు ఎవరు? దావీదు ఎవరు అంటే ముందు విరవబడి తర్వాత ఆశీర్వదింపబడినవారు. హల్లెలూయా. ಮೊದಲು ಮುರಿಯಲ್ಪಟ್ಟು ಆಮೇಲೆ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟವರು. ಅಂದ್ರೆ ದೇವರು ಕೆಲವರನ್ನ ಮೊದಲು ಮುರಿದು ಆಮೇಲೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದಾರೆ. ಇನ್ನು ಕೆಲವರನ್ನ ಮೊದಲು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಆಮೇಲೆ ಮುರಿದಿದ್ದಾರೆ. హల్లెలూయా. ఎగ్జాంపుల్ యోబు. దేవుడు యోబుకి ఏ కొదువ లేదు. తెలుగులో ఉంది, తూర్పు దేశంలో యోబు అంటే ఐశ్వర్యవంతుడు మరొకడు లేడు. ఊచ్ దేశంలో యోబు లాంటి ఐశ్వర్యవంతుడు శ్రీమంతుడు మరొకడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత పెద్ద ఆశీర్వాదం యోబుకున్నది. కానీ దేవుడు ముందు ఆశీర్వదించి తర్వాత విరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందు విరిచి తర్వాత ఆశీర్వదించాడు కొందరిని, ముందు ఆశీర్వదించి తర్వాత విరిచాడు కొందరిని. నువ్వు అలా అయినా ఇలా అయినా, నువ్వు విరిచి ఆశీర్వదించబడతావా, ఆశీర్వదింపబడి విలువబడతావా, అది కాదు ముఖ్యం. విరవబడేది చాలా ముఖ్యం. ఎందుకంటే విరవబడుట ఆశీర్వాదం. హల్లెలూయా. మురియల్పడుವುದು ఆశీర్వాద. ఎవరు నేను కష్టాలలో నేను అనుభవించను కానీ దేవుని ఆశీర్వాదం నాకు కావాలి అంటే అది కుదరనే కుదరదు. ఏదే కారణానికి కుదరదు. ఎవరు కష్టపడతారో
ఎవరు దేవుని కొరకు శ్రమ పడతారో వాళ్ళకే ఆశీర్వాదాన్ని పొందుకుంటే యోగ్యత. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. గొప్ప గొప్ప పాస్టర్లు ఎంతమంది ఉన్నా, మీకు ఎంతమంది తెలిసినా ఒక్కసారి వాళ్ళ సాక్ష్యం వినండి. ఒక్కసారి వాళ్ళ సాక్ష్యం. ఏ పెద్ద పాస్టర్ తీసుకున్నా, నిజమైన పాస్టర్ అంటే జీవితంలో విరిగి నలిగి సత్య స్థితికి పోయి ఇంకొద్దు ఈ జీవితం అనుకొని అక్కడి నుంచి దేవుడు వాళ్ళని పిలిచి సేవకునిగా నియమించిన వాళ్ళ సాక్ష్యం కావాలని వెతికించు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గొప్ప పాస్టర్ అయినా జీవితంలో అంత నరకం అనుభవించక, విరోబడిన స్థితిని అనుభవించక ఈ స్థలంలో నిలబడలేదు. ఈ స్థలంలో నిలబడలేదు. ఇక్కడ నిలబడాలంటే ముందు విరిచి ఉండాలి. విరోబడిన స్థితి అతను ఎదిరించి ఉండాలి. ఆ కష్టం, ఆ బాధ అనుభవించడానికే ఇక్కడ నిలబడి దాని గురించి చెప్పే యోగ్యత ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. విరవబడుట అది ఆశీర్వాదం. విరవబడుట అది ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఈరోజు అక్కిపిక్కి కావాలని ఒక పాస్టర్ వచ్చింది. ఆయన నిన్ననే నాకు దొరికిండు. అక్కిపిక్కి జాతిలో ముందు వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు. వాళ్ళకంటూ బంగారుది ఒక పథకం ఉంటారు. ఒక పథకం బంగారు. ₹1,00,00,000 డబ్బులు ఇచ్చినా ఆ బంగారు పథకం ఇవ్వడం. దానికి కావాలంటే కొత్తది చేయించుకున్న మహా అంటే ఒక 5 లక్షల్లో చేసుకోవచ్చు. కానీ పురాతన కాలం నుంచి వాళ్ళకు వచ్చిన ఒక గిఫ్ట్, ఒకరి నుంచి ఒకరికి తల్లి, తండ్రి, కొడుకు, మనవడు, ఇట్లా వచ్చిన ఒక గిఫ్ట్. ₹1,00,00,000 ఇచ్చినా దాన్ని ఇవ్వదు. ఆ జాతి ముందు అలా ఉన్నదో దేవుని నమ్ముకోకూడదు. ఈరోజు వచ్చిన పాస్టర్ ఆయన సాక్ష్యం ఇస్తే, ఆయన కూడా అలాంటి ఒక పూజారి కుటుంబంలో పుట్టిన వాడే. వాళ్ళ ఇంట్లో పథకం ₹1,00,00,000 ఇస్తాను అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ పథకానికి. అని ఇచ్చేవాళ్ళు అని వీళ్ళ నాన్న చచ్చిపోయింది. వీళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత పూజారి పని ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఈయనే చేయాలి. ఈయనేం చేసింది? దేవుని నమ్ముతున్నాడు. ఆ పథకాన్ని అమ్మితే కోటి కంటే ఎక్కువ వస్తుంది. ఏం చేశాడు తెలుసు? ఆ పథకాన్ని తీసుకుపోయి సముద్రంలో పడేసాడు. ఎవరికి దొరకకుండా. దీని ద్వారా ఇంట్లో, ఊర్లో, బంధువుల్లో, స్నేహితుల్లో, అందరి దృష్టిలో చెడ్డోడు. అందరూ కొట్టేవాళ్ళు, అందరూ తిట్టేవాళ్ళు. ఎంతమంది పట్టుకొని కొట్టినాడు. కంబానికి కట్టేసి చచ్చిపోయే లెవెల్ కొట్టినాడు. ఆ లెవెల్ కష్టపడ్డాడు. అయినా దేవుడు లేదు, నేను నమ్మిన దేవుడే నిజమైన. మనం ఇందాక చేసిన ఆ దేవుడు, నేను నమ్మిన దేవుడే నిజమైన. అలా ఆ సాక్ష్యాన్ని కాపాడుకొని తిరిగి ఈరోజు దేవుని మహాకృప ఆయనను ఎవరైతే కొట్టినారో, ఎవరైతే తిట్టినారో వాళ్ళందరూ ఇప్పుడు దేవుడు నమ్ముకున్నారు. కొన్నిసార్లు ఆలోచిస్తాం, మన సాక్ష్యాలే చాలా పెద్దవి, మన సాక్ష్యాలే చాలా పెద్దవి అని. కానీ కొంతమంది సాక్ష్యాలు వింటే నిజంగా అది వాళ్ళైనందుకు భరించారేమో, మనమైతే ఏమైపోతుందో అని అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. విరవబడనిదే ఎవరు ఆశీర్వదింపబడలేరు. కష్టాలు అనుభవించండి ఎవరు కూడా ఆశీర్వదించబడలేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ಮುರಿಯಲ್ಪಡೋದು ಅದು ಮೊದಲ, ನಂತರ ಮುರಿದು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡಬೇಕಾ ಅಥವಾ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟು ಮುರಿಯಲ್ಪಡಬೇಕಾ? ಅದು ಮುಖ್ಯ ಅಲ್ಲ. ಒಟ್ಟಿನಲ್ಲಿ ಮುರಿಯಲ್ಪಡೋದೇ ಆಶೀರ್ವಾದ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಮುರಿಯಲ್ಪಡುವುದು ಆಶೀರ್ವಾದ ಅಂತ ತುಂಬಾ ಕಡಿಮೆ ಜನಕ್ಕೆ ಮಾತ್ರ ಗೊತ್ತು. ತುಂಬಾ ಜನ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ, ಮುರಿಯಲ್ಪಟ್ಟ ಸ್ಥಿತಿ, విరవబడిన స్థితి వచ్చినప్పుడు అనేకులు సణుకుంటారు. చాలా మంది సణుకుంటారు, కొద్దిమంది మాత్రమే స్తుతిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది గొనుక్కుంటా, కొద్దిమంది మాత్రమే దేవుని స్తుతిస్తారు. అంటే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, విరవబడే స్థితి అది మామూలు కాదు. విరవబడే స్థితి అంటే మామూలు కాదు. డబ్బులు పోవచ్చు, ప్రాణాలు పోవచ్చు, అవమానాలు రావచ్చు, మన అనే వాళ్ళని వదిలేసిపోవచ్చు, మన ఇంట్లోనే సమాధానం లేకుండా కావచ్చు,
నువ్వు ఎక్కడ చేసినా నీకు అనుకూలం కాదు, ఆ స్థితి రావచ్చు. యోగును గుర్తు చేసుకుని ఒకసారి యోగు స్థితి ఏముందో అది అనుకోండి. పిల్లలు చచ్చిపోయినారు, ఆస్తి అంతా వెళ్ళిపోయింది, రోగం వచ్చింది. రోగం అంటే మామూలు రోగం కదా, ఆసుపత్రికి పోయి చూపించుకున్నా ఆసుపత్రి డాక్టర్ కూడా తెలుసుకోలేని రోగం. ఇది విరవబడే స్థితి అంటే. ఇలాంటి స్థితులు వచ్చినప్పుడు కొంతమంది కొనుక్కుంటారు, కొంతమంది కాదు చాలా మంది కొనుక్కుంటారు, కొద్ది మంది మాత్రమే దేవుని స్థితిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ಕಷ್ಟ వచ్చినప్పుడు, ರೋಗಂ వచ్చినప్పుడు, ವಿರೋಬಡೆ ಸ್ಥಿತಿ వచ్చిನ ಮುರಿಯಲ್ಪಟ್ಟ ಸ್ಥಿತಿ ನಮಗೆ ಬಂದಾಗ ನಾವು ದೇವರನ್ನು ಸ್ತುತಿಸೋರಾಗಿರ್ಬೇಕಾ, ಕೊಡಗುಟ್ಟೋರಾಗಿರ್ಬೇಕಾ? చెప్పడానికి చాలా ఈజీ. ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఒకరు ఇట్లా అడిగినారు, మీకేం తెలుసు సార్, మైక్ పట్టుకున్నాడు నిలబడతాం మాట్లాడడానికి, ఎన్నైనా మాట్లాడతాను. కష్టం వచ్చినాక, అనుభవించినాక వాళ్ళకి తెలుసు కుటుంబం అంటే ఏంటి, పిల్లలు అంటే ఏంటి, దాన్ని నిభాయించేదంటే ఏంటి. హల్లెలూయా, హల్లెలూయా. నేను విన్నాను, అన్ని విని ఎంతమంది పిల్లలు నీకు అన్నా, ఎంతమంది పిల్లలు నీకు అన్నా? అతను అన్నాడు, నాకు ఇద్దరు. నాకెంతమందో తెలుసా? 250 మంది. 250 మంది. ఇది ఒక చర్చ్ కాదు, ఆ చర్చ్. ఆ హక్కీ పిక్కి వాళ్ళ దగ్గర ఏగాలంటే మా కొడుకునైనా నేను వెళ్ళొచ్చు, వాళ్ళతో ఏగాలంటే మన పిల్లలకి తెలుసు. 202 మందిని పెట్టుకొని మీకేం తెలుసు సార్ అంటారు. నేను 250 మంది, అది అక్కి బిక్కులతో మేజర్. నా మూడు నాకేం సమస్య లేదు, వాళ్ళదేం మేజర్. ఏ లెవెల్కి ఎగుతాను నా భార్యకి తెలుసు. ఒక ఫోన్ వస్తుంది, టక్కున వెళ్ళిపోతాం, ఇంక అయిపోయింది, ఆమె ఫిక్స్ అయిపోతుంది. ఈరోజు రాడు, భోజనం లేదు, మేమే తిని ఊరికి పడుకోవాలా, ఎప్పుడో సగం రాత్రి వస్తాడని ఫిక్స్ అయిపోయింది. అట్లుంటుంది పరిస్థితి. హల్లెలూయా. కొన్నిసార్లు వాళ్ళతో పోతే తినలేక చచ్చిపోవాలి, ఆ లెవెల్కి తినిపిస్తారు. కొన్నిసార్లు ఏమి ఉండదు, కడుపు మాడిపోకపోయింది, ఆ పరిస్థితి వస్తుంది. వాళ్ళ దగ్గర హల్లెలూయా, హల్లెలూయా. విరవబడుట అది ఆశీర్వాదం. ఎవరు విరవబడతారు వాళ్ళే ఆశీర్వదించబడతారు. దేవుడు కూడా అదే అంటాడు, ఏమని? శోధించిన మీదట సువర్ణమై మారగను. హల్లెలూయా, హల్లెలూయా. బంగారు శోధించాలి అంటే, దానికి ఒక విలువ రావాలి అంటే ముందు కాల్చబడాలి. బంగారుని కాల్చి శుద్ధమైన బంగారుని బయటికి తీసినప్పుడే దానికి విలువ, దానికి రేటు, దానికి ఒక ఆ షైనింగ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విరవబడుట అది ఆశీర్వాదం. పౌలు కూడా ఇదే మాట అంటాడు, చూడండి, చదవండి. 1 కొరింథీ 11:23. ಮುರಿಯಲ್ಪಟ್ಟಾಗ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಹೇಳುವವರೇ ದೇವರಿಗೆ ಬೇಕು. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಗೊಣಗುವವರು ಕೋಟ್ಯಾಂತರ ಜನ ಇದ್ದಾರೆ, ಗೊಣಗುವವರು ಕೋಟ್ಯಾಂತರ ಜನ ಇದ್ದಾರೆ. ಆದ್ರೆ ಮುರಿಯಲ್ಪಟ್ಟಾಗ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಹೇಳುವವರೇ ದೇವರಿಗೆ ಬೇಕು, ದೇವರಿಗೆ ಇಷ್ಟ ಮತ್ತು ದೇವರಿಗೆ ಹತ್ತಿರವಾಗಿರ್ತಾರೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರು ಆಸೆ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ ನೀನು ಮುರಿಯಲ್ಪಡಬೇಕು ಅಂತ. ಯಾಕೆ ನೀನು ಮುರಿಯಲ್ಪಡಬೇಕು ಅಂತ ಹೇಳಿ ದೇವರು ಆಸೆ ಪಡ್ತಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ, ನೀನು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡಬೇಕು, ನೀನು ಇದ್ದಲ್ಲಿ ಇರಬಾರ್ದು, ಅದು ದೇವರ ಆಸೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. 1 ಪೇತ್ರ 3:9. 1 ಪೇತ್ರ 3:9 తెలుగులో చదువుదాం. 1 మీరు పిలువబడితిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఎందుకు పిలిచాడట? ఎందుకు పిలిచాడు? కేవలం విరవబడడానికి అంతేనా? కష్టం, బాధ, చింత, దుఃఖం, ప్రాణ నష్టం ఇవి అనుభవించడానికి మాత్రమేనా? కాదు. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? ఆశీర్వదింపబడడానికి. వాక్యం అదే చెప్తుంది. ఏమని? అందుకే నేను తెలుగులో చదవమని చెప్పింది. ఏమంటే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఎందుకు పిలువబడితిరి? హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదింపబడడానికి దేవుడు మనల్ని పిలిచాడు, శపించబడడానికి కాదు, విరవబడ్డ స్థితిలోనే ఉండిపోవడానికి కాదు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విత్తనం నేలలో పడి, భూమి మీద పడి, మట్టిలో పడి, అది చావకపోతే దానిలో నుండి జీవం బయటకు రాదు. మీకు తెలుసా? కడుపు పగిలిపోవడం అంటే ఏమని అర్థం? చావడమా లేక బతకడం? యూదా ఉరేసుకున్నాడు, తాడు తెగి కింద పడి కడుపు పగిలి చచ్చిపోయాడు. అవునా? కడుపు పగలడం అంటే చచ్చిపోవడమా బతకడం? హలో, మీకే కడుపు పగిలిపోవడం అంటే, పొట్ట పగిలిపోవడం అంటే బతకడమా సావడమా? గమనించి చూడండి, మీరు విత్తనం మట్లో పడుతుంది, దాని కడుపు పగులుతుంది, పగిలిన కడుపులో నుంచే జీవం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒక విత్తనం, ఒక గోధుమ గింజ, అది నలగకపోతే పిండి కాలేదు, పిండి కాకపోతే రొట్టె కాలేదు, రొట్టె కాకపోతే దాన్ని తిని మనం బతకలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నలగటం, విరవబడటం, మురియలు పడుವುದು అది ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. బోలో యేసు ಮಹಾರಾಜ್ కి. ಗೋಧಿ ಮಾತ್ರನೇ ಅಲ್ಲ, ರಾಗಿ, ಭತ್ತ, ಜೋಳ ಯಾವುದಾದ್ರೂ ತಗೊಳ್ರಿ, ನೆಲದಲ್ಲಿ ಬಿದ್ದೋದು ಸತ್ತ ಅದರೊಳಗಿಂದ ಜೀವ ಹೊರಟ ಬಂದು ಒಂದು ಗೋಧಿ ನೂರಾರು ಗೋಧಿಗಳನ್ನು ಬಿಡುವ ಗಿಡವಾಗಿ, ಒಂದು ರಾಗಿ ಕಾಳಿಂದ ಬಂದಂತ ಸಸಿ ನೂರಾರು ರಾಗಿ ಕಾಳನ್ನ ಬಿಡುವಂತ ಸಸಿಯಾಗಿ ಅದು ಬಿಡುತ್ತೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಮುರಿಯಲ್ಪಡುವುದು అది ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. కష్టానికి దూరంగా పారిపోతాడు, దయచేసి చూస్తున్నాను. మురియల్పట్ట స్థితికి దూరం ఓడబెట్టరు. నమ్మక ನಾವು సమర్పించుకోవడం మురియల్పట్ట స్థితికి. నాకు రాని కష్టమని కోరుకుందాం. ఎందుకు తెలుసా? నువ్వు ఎన్ని కష్టాలు అనుభవిస్తావు, ఎంత నువ్వు విరవబడతావు, దేవుడు అంత నిన్ను ఆశీర్వదిస్తాడు, అంత అధికంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడో తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఇంకొకరికి ఆశీర్వాదంగా ఉండడానికి. హల్లెలూయా. మనకు ఒక మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి కారు ఇచ్చాడు, మంచి సంపాదన ఇచ్చాడు, బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఇచ్చాడు, జమీన్లు ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు, మేకలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఓకే, తిని తాగి నువ్వే కాలు మీద కాలు వేసుకొని పడుకోరా స్వామి అని కాదు, అనేకులకు ఆశీర్వాదంగా ఉండడానికి. హల్లెలూయా. నీ ద్వారా ఇంకొకరు మేలు పొందాలి, నీ ద్వారా ఇంకొకరు ఆశీర్వదింపబడాలి. అబ్రహాముతో లోటు ఉంటే దేవుడు లోటును కూడా ఆశీర్వదించాడు. నేను పిలిచింది అబ్రహామునే అనలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడు అంటే మనం ఇంకొకరికి ఆశీర్వాదకారకులుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజ్ కి. ఒకసారి ఆలోచించి చూడండి, మనం నిజంగా దేవుడు ఇచ్చిన చిన్న చిన్న ఆశీర్వాదానికి మనం ఆశీర్వాదకారకులుగా మనం ఉన్నామా? ఇంకొకరిని ఆశీర్వాద స్థితికి మనం నడిపించే స్థితిలో ఉన్నామా? ఒకసారి ఆలోచించి. పౌలు మనకందరికీ తెలుసు. ఎంతమంది మీరు ఆలోచించిండరో లేదో నాకు తెలియదు. పழைయ ఒడంబడికి వెళ్ళి పాత నిబంధనలో యోబు ఎన్ని కష్టాలు పడ్డాడో దానికి సమమని నేను చెప్తాను పౌలు పడిన కష్టం. కానీ పౌలు ఏమంటాడో తెలుసా? చదువుతున్నాడు వాక్యం. 2 కొరింథీ 4:17. 2 కొరింథీ 4:17. ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಗೆಂದರೆ, ಕ್ಷಣ ಮಾತ್ರವಿರುವ ನಮ್ಮ ಹಗುರವಾದ ಸಂಕಟವು. ಏನಂತಿದ್ದಾನೆ ಪೌಲು? ಕಷ್ಟಗಳಿಗೆ ಏನಂತ ಹೇಳಂತಿದ್ದಾನೆ? ಕ್ಷಣ ಮಾತ್ರವಿರುವ ಹಗುರವಾದ. ಏನು ಹಗುರ ಅಂದ್ರೆ? ನನ್ನ ನೋಡಿ, ಹಲೋ, ತಲೆ ಮುಗಿಸ್ಕೊಬಿಡಿ, ನನ್ನ ನೋಡಿ. ಹಗುರ ಅಂದ್ರೆ ಏನು? ಹಗುರ ಅಂದ್ರೆ ಹಗುರ ಅಂದ್ರೆ ಏನು? ಹಗುರ ಅಂದ್ರೆ ತೂಕ ಇಲ್ಲದಲೇ ಇರೋದು. ಕಷ್ಟಪಡ್ಬೇಕಾನಿಕ್ಕೆ, ಬಾರಿ ಪಡ್ಬೇಕಾನಿಕ್ಕೆ, ಅದು ಮೊತ್ಕೋಬೇಕಂದ್ರೆ ಟರ್ಮಕೋಲ್ ಇರ್ತಿದೆ, ನೋಡಕ್ ಇಷ್ಟಪ್ಪ ಕಾಣ್ತಿತ್ತು, ನೋಡಕ್ ಇಷ್ಟಪ್ಪ ಕಾಣ್ತಿತ್ತು, ಎತ್ಕೊಂಡ್ರೆ ಏನು ಭಾರ. ಪೌಲನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಹಗುರವಾದ ಶ್ರಮಗಳು
చులకనైన శ్రమలు. కానీ పౌలు పొందిన కష్టాలు ఎలాంటివి తెలుసా? పౌలు పొందిన కష్టాలు ఎలాంటివి తెలుసా? రక్తం చర్మం ఊడిపోయేటట్టుగా కొట్టి రక్తం కారుతుంటే జైలు వేసాడు. జైలు ఏం చేసాడు ఆయన? జైలు వేసి ఏం చేసింది? అర్ధరాత్రిలో స్వరమెత్తి పాడతాడు, రక్తం కారుతాడు. చులకనైన శ్రమ, హగురువాద శ్రమన. హల్లెలూయా, హల్లెలూయా. గమనం ఎక్కడెక్కడ ఉంది మీది? వినండి కొంచెం. హగురువాద శ్రమన. దోణిలు ఊగಬೇಕಾದ್ರೆ పడవ పగిలిపోయి అందరూ సముద్ర పాలైపోయి బతికితే సాగర స్వామి అనుకొని 14 రోజులు ఉపవాసం ఉండి ఈత కొట్టి ఒడ్డుకొచ్చి చేరుకున్నారు. అప్పుడు అనుకున్నారు బతికినరా స్వామి. చిన్న కష్టమైంది, చిన్న కష్టం. 14 రోజులు ఉపవాసం ఉండి సముద్రంలో ఈత కొట్టడం అంటే ఒకసారి ఊహించి చూడు. ఎందుకు? సముద్రపు నీళ్లు తాగలేదు, తినడానికి ఏమీ లేదు, అన్ని నీళ్ళలో మునిగిపోయినాయి. ఓడ పగిలిపోయింది, సముద్రం దోణి మొత్తం పగిలిపోయి అన్ని సముద్రంలో మునిగిపోయింది. 14 రోజులు తాగలేక తినలేక ఏమీ లేక ఈత కొట్టి పోయి ఒడ్డుకు చేరుకున్నాడు. మామూలు కష్టం అది. వాడు అంటున్నాడు ఏమని? అగురవాద క్షణమాత్ర విరువ, అగురవాద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాళ్లతో కొట్టారు పౌలుని, రాళ్లతో కొట్టారు. కానీ ఆయన మోకాలు వేస్తే పరలోకం అతని కొరకు దిగొచ్చు. అతను నడుచుకొని పోతుంటే అతని నీడ ఎవరి మీద పడితే, అతని నీడ ఎవరి మీద పడితే వాళ్ళు రోగులు ఎక్కువ వస్తారు. హల్లెలూయా. అలాంటి సేవకుడు కొన్నిసార్లు తినడానికి భోజనం అంతెందుకు వేసుకోవడానికి కొన్నిసార్లు మంచి పడతాడు. కానీ అతను ఏమంటున్నాడు తెలుసా? కష్టాల గురించి విరోబడే స్థితికి ఏమంటున్నాడు తెలుసా? సులకనైన శ్రమ, హగురవాద శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలని మనం ఇలా అనుకుంటే దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. యేసు స్వామి శిష్యులు 12 మంది కూడా పౌలు చేసిన సేవ చేయలేదు. పౌలు పడిన కష్టం పడలేదు, పౌలు పడిన బాధ అస్సలు పడలేదు. కానీ పౌలు అంతకంటే ఎక్కువ కష్టపడ్డాడు, అంతకంటే ఎక్కువ సేవ చేశాడు, అంతకంటే ఎక్కువ ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. యేసు మహారాజ్ కి. అందరూ బట్టి అంటున్నాను ఏమని అంటే, విరవబడుట ఆశీర్వాదం. ಯಾರು ಮುರಿಯಲ್ಪಡ್ತಾರೋ ಅವರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಗ್ಯಾರಂಟಿ ಇದೆ. ಯಾರು ಕಷ್ಟಪಡ್ತಿದ್ದಾರೋ ಅವರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಗ್ಯಾರಂಟಿ ಇದೆ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు స్వామికి ఒక కష్టం ఉన్నది, ఒక బాధ ఉన్నది, ఒక విరోపడ్డ స్థితి ఉన్నది. ఏమో తెలుసా? యేసు స్వామి పడిన బాధ. యేసు స్వామి ఊరంతా తిరిగేవాడు, అనేకులు సువార్త చెప్పేవాడు, అనేకులకు బాగు చేసేవాడు. మీకు తెలుసా? ఎంతో మంది యేసు స్వామి నిలబడి ఒక అర్ధగంట మాట్లాడితే వేల కొద్ది ఒకటేసారి బాప్తిసం పొందుకున్న రక్షణ పొందుతున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? చదవండి యోహాను రాసిన సువార్త. యోహాను 7:5. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీ కుటుంబంలో మీరు మాత్రమే దేవుణ్ణి నమ్మి, ఇంట్లో వాళ్ళు ఇంకా నమ్మలేదు, ఎవరో ఒకరు వెళ్ళిపోయినారు. మీకు అది బాధనా, మీకు సంతోషం వస్తుంది? గంగమ్మ, బాధనా సంతోషం వస్తుంది? మన ఇంట్లో ఇప్పుడు అక్కిపిక్కి కాలంలో చర్చికి వచ్చే కొత్తూరు నుంచి వస్తాడు ఒక ఆయన, బాలప్ప అని. కోటాల దిండలో ఆయన పండ్ల వ్యాపారం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రీసెంట్ గా ఆయన 2 కొడుకులు పెళ్లికి పిల్లలు ఉంటే 2 కొడుకులు చచ్చిపోయారు. రీసెంట్ గా బ్యాంకులో పనిచేసే ఒక ఆయన, ఎల్ఐసి ఏజెంట్ ఒక ఆయన, 2 పిల్లలు చచ్చిపోయారు. నేను ఇప్పుడు ఏమంటానంటే, కొడుకులు చచ్చిపోయినని బాధ ఉందా లేదా అని. బాధ ఉంటుందా ఉండదా? వయసుకు వచ్చిన కొడుకులు, పెళ్ళి పిల్లలున్న కొడుకులు, మన పోయిన ప్రార్థనకని, సార్ నిన్ననే మా పెళ్లి రోజు సార్, ఈరోజు నా కొడుకు తెచ్చుకోండి సార్. పెళ్ళి 6 సంవత్సరాలు ఇంకా నిన్ననే పెళ్లి రోజు చేసుకున్నారు, కొడుకు లేదు. ఎట్లుంటుంది పరిస్థితి ఒకసారి?
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేనున్నాను, నువ్వు కొడుకు పోయినాడని బాధపడుతున్నావా? కానీ నేనైతే ఏం చేసేవాడిని తెలుసా? సత్య ముందు కనీసం దేవుణ్ణి తెలుసుకోకుండా చచ్చిపోయిందని బాధపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? మనము వచ్చే వాళ్ళకి ఏదో ఒక సావు ఎట్లా ఏదో రూపంలో వచ్చేస్తారు. కానీ సావక మనకు దేవుని తెలుసుకుని సస్తే ఈ రోజు కాక రేపు పరలోకంలో వాళ్ళని చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని చూస్తాం. నీకంటే ముందు పోయింటారు, ఆడుంటారు, తర్వాత నువ్వు వస్తావు పోతావు, వాళ్ళని చూస్తావు. కానీ వాళ్ళు దేవుణ్ణే తెలుసుకోలేక అట్లే చచ్చిపోతే మా ఈ పిల్లల్ని చాలా గోల్ అయిపోయింది నాకు నిజంగా. ఏం మీరు నన్ను చూస్తున్నారా, నా మాట వింటున్నారా, వాళ్ళని చూస్తున్నారా నాకు అర్థమైతే లేదు. తీసి పక్కన పెట్టుకోండి, లేదా బయటికి పంపించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక రోజు వాళ్ళ పరలోకంలో మనం చూస్తాం. కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోకపోతే నరకానికి పోతారు, మనం పరలోకానికి పోతాం. వాళ్ళని చూస్తామా వాళ్ళని? ఛాన్సే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. స్వతహా ఈ స్థితి గంగమ్మది కాదు, ఈ స్థితి లక్ష్మీ నరసమ్మది కాదు, ఈ స్థితి నీది నాది కాదు. స్వతహా యేసు స్వామి అనుభవించాడు. ఆయన పోయిన చోటల్లా దేవుని నమ్ముకుంటున్నారు, పోయిన చోటల్లా యేసు స్వామిని నిజమైన దేవుడు అని తెలుసుకుంటున్నారు. కానీ సొంత ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములే యేసు స్వామి నమ్ముకోలేదు, వాళ్ళ అన్నదమ్ములే. హల్లెలూయా. ఆయన ఎంత బాధపడిందో చూసారు. స్వతహా దేవుడై ఉండి మరియమ్మ కడుపులో ఆమె ఇంకా పెళ్లి కాక ముందుకు యేసు స్వామి పుట్టాడు. కానీ వాళ్ళిద్దరికి యోసేపు మరియమ్మకు పెళ్లి తర్వాత పిల్లలు పుట్టారు, చెల్లెలు పుట్టారు, తమ్ముళ్ళు పుట్టారు యేసు స్వామికి. కానీ ఎవ్వరూ యేసు స్వామి నమ్ముకోలేదు. ఆయన ఇంకెంత బాధపడి నేను ఊరూర్లు తిరిగి సువార్త చెప్పి అందరినీ దేవుని వైపు నడిపిస్తున్నా, పరలోకం వైపు నడిపిస్తాను. కానీ మా ఇంట్లో నా తోడబుట్టిన వాళ్ళే దేవుని నమ్ముకోలేదు అని ఎంత బాధపడిందో యేసు స్వామి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు గుర్తొస్తాను మా నాయన ఎంత బాధపడి ఉంటాడు. మా నాయన ఊరూరు తిరిగి సేవ చేసి సువార్త చెప్పి అందరినీ దేవుని వైపు నడిపిస్తుంటే నేను ఊరూర్లు తిరిగి ఆర్కెస్ట్రాలో సినిమా పాటలు పాడడానికి, సినిమా పాటలకు డాన్సులు వేయడానికి, గణేశుని ముందు కులకడానికి నేను ఊరూర్లు తిరిగి. ఇప్పుడు నాకు అనిపిస్తుంది మా నాయన ఎంత బాధపడి ఉంటాడో ఆ టైంలో నేను చేసిన పనులు చూసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాధపడి ఉంటాడని నాకు ఇప్పుడు అర్థమవుతాను. ఎందుకంటే యేసు స్వామి ఆయన ఎంత బాధపడిండొచ్చు. నా ఇంట్లో నా తోడ పుట్టిన వాళ్ళు దేవుని నమ్ముకోలేదు, వాళ్ళు నరకానికి పోతారు. హల్లెలూయా. ఆయన ఎంత బాధపడి ఉంటాడు. విరోబడిన స్థితి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలంలో సంఘానికి వచ్చేవాళ్ళు కూడా విరోబడిన స్థితికి ఎవరు సుఖంగా ఉండాలి, అందరికీ కంఫర్ట్ ఉండాలి. ఏ ఇబ్బంది లేకపోతే చర్చికి వస్తారు, లేదా వేరే చర్చ్ ఎక్కడ సుఖంగా ఉంటుందో, ఎక్కడ సమాధానంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవాలి. ఏ ఇబ్బంది కాదు. ఫ్యాన్లు ఉండాలి, లైట్లు ఉండాలి, అన్ని కంఫర్ట్ ఉండాలి, చైర్లు ఉండాలి, కూర్చోడాలి. అట్లుంటేనే చర్చ్ లేకపోతే కష్టపడడానికి, దేవుని కొరకే బాధపడడానికి కూడా ఈ కాలంలో చర్చిలో ఇష్టపడడం లేదు. గమనించి చూడండి. ఒకసారి ఏసన్న చర్చ్ ఉంటే గుంటూరులో, ఏసన్న చర్చ్ ఉంటే వీధిలోనే ఒక ఆమె ముసలామె, ఆమె వేరే చర్చ్ పోయేది. దూరంలో ఉండే చర్చ్, పక్కలోనే ఉంది చర్చ్, ఏసన్న చర్చ్. కానీ అడిగి వచ్చేది కాదు, అక్కడ దూరం చర్చ్, దానికి పోయేది. ఎందుకమ్మా అని అడిగితే మీ చర్చిలో ఫ్యాన్లే లేవు, ఆడ ఫ్యాన్ ఉంది, నేను ఆడిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. మీ చర్చిలో ఫ్యాన్లు లేవు, ఆ చర్చిలో ఫ్యాన్ ఉంది, అందుకు నేను ఆడిపోతాను. ఏసన్నకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అదే ఇంత పక్కలో ఇంత మంచి సంఘం పెట్టుకొని ఫ్యాన్లు లేవనే కారణాల కోసం ఇంత దూరం పోతుంది ఈ తల్లి. కొన్నాళ్ళు గడిచినాయి, ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇలాంటి వాళ్ళు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే అని ఏసన్న ఊరికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మ వచ్చింది చర్చికి, ఏసన్న చర్చికి వచ్చింది, కూర్చొంది, ఇట్లా కూర్చొంది. ఏసన్న పుల్పేట నుంచి నిలబడుతూ చూస్తున్నాడు. ఆమె వచ్చినది, కూర్చున్నది. ఆడ కూర్చున్నది తెలుసా?
ఆడ కూర్చున్నది తెలుసా? ఆమె ఇట్లా కూర్చొంది, కేసని ఇట్లా తల పైకి ఎత్తాడు. కరెక్ట్గా ఫ్యాన్ ఉంది పైన, కరెక్ట్గా ఫ్యాన్ పైన ఉంది. అంటే ఇన్నాళ్ళు ఆ చర్చలో ఫ్యాన్ లేవు, ఇప్పుడు ఫ్యాన్ లేపించే అంతో దూరం పోతున్నా ఆమె ఇప్పుడు వచ్చి కూర్చున్నది. అది ఆడ కూర్చుంది, కరెక్ట్గా ఫ్యాన్ కిందే కూర్చుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు అనుకున్నాడు అన్న, దేవుని కొరకు విరోపడడానికి, కష్టపడడానికి ఒక కాసేపు చక్కైనా తట్టుకుందాం, దేవుని సన్నిధిలో కూర్చుందాం సిద్ధం లేదు. ఎక్కడ నాకు బాగుంటుందో చల్లగా నేను ఆరికే పడగలను. ఇది హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటాడు, హగురవాద శ్రమ, చులకనైన శ్రమ అని. మనం అదే పెద్ద కొండ, ఆకాశం పెద్ద కొండ కష్టాలు అనేది మనం అనుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడడానికి సిద్ధపడిన వాడే ఆశీర్వదింపబడతాడు. కష్టపడడానికి సిద్ధపడిన వాడే ఆశీర్వదింపబడతాడు. నాకు కష్టం వద్దు, నాకు సుఖం కావాలి, ఆశీర్వాదం కావాలంటే ఖచ్చితంగా హల్లెలూయా. విరవబడుట అది ఆశీర్వాదం. ఎవరు విరవబడతారో వాళ్ళే ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మత్తయి 16 ముగిస్తాను. మత్తయి 14:19. విరిచింది ఎన్ని రొట్టెలు? మురిది దెస్ రొట్టి, ಮುರಿದಿ ಎಷ್ಟು ರೊಟ್ಟಿ? ಮುರಿಯೋಕ್ಕೂ ಮುಂಚೆ ಆ ರೊಟ್ಟಿ ಯಾರ ಕೈಯಲ್ಲಿತ್ತು? ಮುರಿಯೋಕ್ಕೂ ಮುಂಚೆ ರೊಟ್ಟಿ ಯಾರ ಕೈಯಲ್ಲಿತ್ತು? ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೈಗೆ ಆ ರೊಟ್ಟಿ ಬರೋಕ್ಕೂ ಮುಂಚೆ ಆ ರೊಟ್ಟಿ ಯಾರ ಕೈಯಲ್ಲಿತ್ತು? ಒಬ್ಬ ಚಿಕ್ಕ ಹುಡುಗನ ಕೈಯಲ್ಲಿ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೈಗೆ ಬಂತು. ಈಗ ದೇವರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಅದನ್ನ ಮುರಿದು ಎಷ್ಟು ಸಾವಿರ ಜನಕ್ಕೆ ಹಂಚಿದ್ರು? ಎಷ್ಟು ರೊಟ್ಟಿ ಹಂಚಿದ್ರು? 5 ರೊಟ್ಟಿ ಹಾಗಿದ್ರೆ ಒಂದು ರೊಟ್ಟಿ ಎಷ್ಟು ಸಾವಿರ ಜನಕ್ಕೆ? ಒಂದು ರೊಟ್ಟಿ ಎಷ್ಟು ಸಾವಿರ ಜನಕ್ಕೆ? 1,000. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఒక రొట్టె 1,000 మందికి, అలా 5 రొట్టెలు 5,000 మందికి. హల్లెలూయా, హల్లెలూయా. వీరించి ఆశీర్వదింపబడట్లో ఉండే ధన్యత. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. మన జీవితాన్ని దేవుని చేతిలో అలా పెడితే, ఆ పిల్లవాడు ఎలాగైతే 5 రొట్టెలు తీసుకొచ్చి దేవుని చేతిలో పెట్టాడో ఆ విధంగా మన జీవితాన్ని దేవుని చేతిలో పెడితే దేవుడు దాన్ని ఆశీర్వదించి విరిచి విస్తరింపజేస్తాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. విస్తరింపజేస్తాడు. ఎంతమందికి అంటే తెలియదు, అంతమందికి దాన్ని ఆశీర్వదిస్తాడు. ఆడ 5,000 ಓನ್ಲಿ ಗಂಡಸರು ಅಂತಿದೆ. ಹೆಂಗಸರು ಎಷ್ಟನೋ, ಮುದುಕರು ಎಷ್ಟನೋ, ಮಕ್ಕಳು ಎಷ್ಟನೋ ಬರೋದಿಲ್ಲ. ಹಲ್ಲೆಲೂಯಾ. 5,000 ಲೆಕ್ಕ ತಗೊಂಡ್ರು. 5 ರೊಟ್ಟಿ 5,000 ಜನಕ್ಕೆ ಅಂದ್ರೆ 1 ರೊಟ್ಟಿ 1,000 ಜನ. హల్లెలూయా, హల్లెలూయా. విరువబడుటలో ఉండే ఆశీర్వాదం, విరువబడుటలో ఉండే ఆశీర్వాదం. సో ప్రియ సహోదర సహోదరి, నేను చెప్పేది ఏంటంటే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ఏ దానికంటే విరవబడుటకే సమర్పించు. నీ చేతుల్లో నేను రొట్టెను, నేను అందుకే ప్రార్థన చేయించింది మీకు, అయ్యా నీ చేతుల్లో నేను ఒక రొట్టెను, నన్ను విరువు ఆశీర్వదించు. ఎవరు విరవబడతారో వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. ఎవరు కష్టపడతారు, ఎవరు దుఃఖపడతారు, ఎవరు బాధ, చింత, అవమానాలు, దేవుని కొరకు నానా విధమైన శ్రమలు ఎవరు పడతారో వాళ్ళే ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ పడని వానికి ఆశీర్వాదము లేదు, ఆ యోగ్యత అతనికి అస్సలు లేదు. ఎవరు శ్రమ పడతారు, ఎవరు కష్టపడతారు, ఎవరు బాధపడతారు, ఎవరు తన వాళ్ళ నుంచి అవమానాలు అనుభవిస్తారు, ఎవరు రోగముతో, దుఃఖముతో, కన్నీళ్లతో, బాధతో ఎవరైతే గడుపుతారో వాళ్ళే ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని చేతికి సమర్పించుకుంటామా? దేవా, నీ చేతిలో నేను ఒక రొట్టెను ప్రభువా, నీ చేతిలో నేను ఒక రొట్టెను స్వామి, నన్ను ఆశీర్వదించు, నన్ను విరువు అని అడుగుదామా? అడుగుదామా? నీలో ఉండే చెడ్డ మాటలు, చెడ్డ అలవాట్లు, చెడ్డ నడవడిక ఒక్కసారి దేవుడికి ఇచ్చి చూడు. దేవుడు వాటన్నిటిని తీసివేసి నిన్ను విరుస్తాడు, విరిచి ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించి విస్తరింపజేస్తాడు, అనేకులకు ఆశీర్వాదంగా మారుస్తాడు.
ఎవరు తెచ్చి దేవుని దగ్గర అడుగు, నిన్ను నువ్వు సమర్పించుకో. స్వామి, నీ చేతిలో నేను ఒక రొట్టెను, నీ చేతిలో నేను ఒక రొట్టెను, నన్ను విరుగు, నన్ను ఆశీర్వదించు.